ఓకే అండి, నమస్తే అండి. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నాము. ఈరోజు సర్పంచ్లందరూ ఒక సంఘంగా ఏర్పడినట్టే కనిపిస్తా ఉంది. అది మొత్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 480 పైగా సర్పంచ్లు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇల్లెందు నియోజకవర్గం ఇటు బయ్యారం మండలం సంబంధించిన సర్పంచ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఇక్కడ సర్పంచ్లు అందరూ వచ్చారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ముందుగా T9 న్యూస్ వారికి నమస్కారాలు. ఏదైతే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచుల పార్టీలకు అతీతంగా ఈరోజు మరి మహబూబాబాద్ కేంద్రంగా ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్పంచులకు ఉన్నటువంటి సమస్యలు భవిష్యత్తులో ఏ విధంగా సంఘటితంగా పోరాడాలి, మాకున్నటువంటి ఇబ్బందుల మీద చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మీటింగ్లు జరుగుతాయి. అందులో భాగంగా ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గుణగంటి కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా సర్పంచులు గెలిచిన దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మరి పాలనలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి వారుగా ఇవాళ వేదికలు పంచుకోవడం జరిగింది. దాని మీద రాబోయే కాలంలో మరి మా సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఒక్కొక్క సమస్యను పరిష్కరించే విధంగా మేము ఈరోజు చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా సర్పంచులకు ఏ గ్రామానికి వెళ్ళినా ఉప సర్పంచ్తో ప్రధానమైన సమస్య ఉందని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులందరూ ముఖ్యంగా తెలియపరిచారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కరెంటు బిల్లులు అధికంగా వస్తూ ఉన్నాయి. మరి నిధులే లేనప్పుడు కరెంటు బిల్లులు ఏ విధంగా కట్టగలుగుతాం, పాత కాలంలో ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి వారి బిల్లులు కూడా ఈరోజు ఈ కొత్త పాలక వర్గం మీద పోటీ కట్టమంటే ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పి ఆ రకమైనటువంటివి. ఇంకా పోతే అధికారాలు గతంలో ఉన్నటువంటి సర్పంచులకు చిన్న చిన్నగా అధికారాలని మరి పక్కదో పట్టిస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఏదైతే పూర్తి అధికారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి పాత కాలంలో గతంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండాలి అని చెప్పి ఉంచాలని చెప్పి ఇవాళ తీర్మానం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ పంచాయతీలకు ఎంతవరకు నిధులు ఇటు రాష్ట్రం నుంచా కేంద్రం నుంచా వచ్చాయి? ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం అని చెప్పి 14వ ఆర్థిక సంఘం అని చెప్పి మాత్రమే నిధులు వచ్చినాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు వాటిలో కూడా గత పాలకులు మాత్రమే మేము పనిచేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో మరి మేమే డబ్బులు ఖర్చు పెట్టున్నాం. వాటికి సంబంధించిన ఎంబీలు మా దగ్గర ఉన్నాయి. ఆ బిల్లులు మాకే ఇవ్వాలి అని చెప్పి హుకుం జారీ చేస్తాము. దాంతో పాటుగా మండల పరిషత్తులో మరియు సెక్రటరీలు మండల పరిషత్ అధికారులు కూడా మరి వారికి బిల్లులు ఇవ్వాలని అంటా ఉన్నారు. ఆ రకంగా గ్రామ స్థాయిలో మాకే పంచాయతీ పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మేము కూడా కొన్ని పంచాయతీల వాళ్ళు ఎలిగేషన్స్ వద్దని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొంత బాకీ ఉంది. ఈ 7 నెలల నుంచి మాత్రం కొత్తగా ఎటువంటి నిధులు రాలేదు. మాకు రావాల్సిన సార్ మీకు అమౌంట్ అనేది గతంలో ఉన్న వాళ్ళకి వచ్చాయి, కానీ న్యూగా అయితే అమౌంట్ ఇంతవరకు రాష్ట్రం నుంచి అయినా కేంద్రం నుంచి రాలేదు. ఏ నిధులు రాలేదు. త్వరలో వస్తాయి అంటున్నారు. వాటిని ఆశ చూపే మరి మాతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేపించుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరీ పని చేసే పరిస్థితి. ఇలా కొత్తగా కాంట్రాక్టుల వ్యవస్థని పని చేయమన్నా చేసే పరిస్థితి. ఎందుకంటే బిల్లులు సకాలం రావట్లేవు, మేము ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి వారు ఆవేదన వాళ్ళు వ్యక్తపరుస్తాము. ఈ అన్ని సమస్యల మీదనే ఈరోజు ఈ ప్రాంతంలో చర్చించడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో ఏ పిలిపించినా కానీ రాష్ట్ర స్థాయిలో మరి ముఖ్యమంత్రి చేరే వరకు మా సమస్యలు పరిష్కరించే వరకు అందరం సంఘటితంగా ఉంటామని వాళ్ళు తీర్మానం చేసుకున్నాం. ప్రధాన డిమాండ్గా ఒకటి ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు ఉప సర్పంచ్లను చెక్ పవర్ లేకుండా చేయాలి అని ఒక ప్రస్తావన వస్తూ ఉంది. మరి అంతటి భయంగా అనిపిస్తుందా మరి వాళ్ళు ఉంటే? మీకు భయంగా అనేది లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఉప సర్పంచులు లేనప్పుడు అధ్యక్షత వహించడానికి మాత్రమే ఉండేటువంటి పవర్ ఉండే. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాలు మరి ఉప సర్పంచ్ చెక్ పవర్ వేయడం వల్ల గ్రామ స్థాయిలో ఘర్షణ వాతావరణాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే గ్రామంలో పంచాయతీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అని అంటే మరి వారందరూ కూడా అందరి సహాయ సహకారంతో ఉంటేనే జరుగుతుంది. మరి ఉప సర్పంచ్ చెక్ పవర్ వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వారు రాజకీయాలు చేయడం మూలంగా అభివృద్ధి విషయంలో కుంటుపడుతుంది. వారు చెక్ మెజర్మెంట్ చేయనప్పుడు
డబ్బుల దగ్గర లొల్లి ఏర్పడతాయి. అట్లా రకరకాల పంచాయతీలు ఏర్పడి పోలీస్ స్టేషన్ల వరకు కొట్టాడుల వరకు పోయినటువంటి సంస్కృతి కూడా మనం గతంలో చూసినాం. అవన్నీ కూడా జరగవద్దు అని అంటే ఈ ఉప సర్పంచులకు చెక్ పవర్ తీసేస్తేనే అభివృద్ధి వేగవంతంగా చేసుకుంటామని చెప్పి తెలియపరుస్తుంది. దాంతో పాటు ఒక చిన్న విషయాన్ని కూడా మీరు ముందుకు తీసుకొచ్చారు. సర్పంచ్లకు ఒక ఎమ్మెల్సీ కావాలంటున్నారు. సర్పంచులకు ప్రత్యేకమైనటువంటి గతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థకు ఏ రకంగా ఓటింగ్ ఉండనో ఆ రకంగా సర్పంచులకు కూడా ఉన్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను మనం రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి మరి మనం పరిష్కారం చేసుకుంటాం. కాబట్టి ఆ దిశగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సర్పంచులకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు దాటుతా ఉంది. మరి నిధులు ఎందుకు రాలేకపోతున్నాయి గ్రామ పంచాయతీకి? దీని మీద ఏమన్నా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గత పాలకులు మరి ఇప్పుడున్నటువంటి పాలకులు ఏవైతే నిధులను సక్రమంగా ఉపయోగించాలో వాటిని కాకుండా మరి ఇవాళ గత పాలకులు అప్పులు చేసారు, వాటికి వడ్డీలు కడతారు అని ఈ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము అభివృద్ధి చేసినాం, ప్రాజెక్టులు తీసుకొచ్చినాం, అందుకని మేము అప్పులు చేసినామని ఆ ప్రభుత్వాలు చెప్పడం మూలంగా ఎక్కడైతే పంచాయతీ వ్యవస్థకు రావాల్సిన డబ్బులని మళ్లింపు చేస్తూ వాటికి డబ్బులు కడతా ఉన్నారు. ఆ విధంగా నిధులకు జాప్యం కలుగుతా ఉందనేది మా ఆలోచన. చెక్ పవర్ కనుక సర్పంచ్లకు తీసేస్తే పార్టీకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? పార్టీలకు వాస్తవంగా ఉప సర్పంచులకు చెక్ పవర్ లేదు. గత పరిపాలనలో గత టీఆర్ఎస్ ప్రభుత్వాలు మాత్రం వారి పరిపాలన చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. చెక్ పవర్ ఇవ్వడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనలకు భిన్నంగా మరి అది అంటే ఏమంటారు దాన్ని పక్కదో పట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది పాలనలో సర్పంచ్లకు ఇబ్బంది అవుతా ఉన్నది అంతే తప్ప ఉప సర్పంచ్ చూసి సర్పంచ్ భయపడే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన సెక్రటరీ ఉంటాడు, వారితో పాటుగా పరిపాలన సాగిస్తాం తప్ప ఉప సర్పంచ్ ఉండడం వల్ల లాభం ఏం లేదనేది మా ఆలోచన. చివరికి సర్పంచ్లకు మీరు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి బయట తిరుగుతా ఉన్నారు. అవగాహన లేక కొందరు ఇబ్బంది పడుతున్నాయని తెలుస్తా ఉంది సర్పంచ్. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఈ యొక్క పరిస్థితి ఏంటంటే గతంలో సర్పంచ్లకు ఎట్లుండేనంటే ప్రజాప్రతినిధుల అవగాహన లేకనో రిజర్వేషన్ ద్వారానో లేకపోతే మహిళా ప్రతినిధులు వచ్చినప్పుడు కొంత పాలన మీద అవగాహన ఉండదు. పాలన మీద అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ మరి వారు నిధులకు సంబంధించి కొరత, దాంట్లో వారే ఏ రకమైనటువంటి ముందు అడుగు వేయాలనే దాంట్లో కొంత ఇబ్బంది జరుగుతా ఉంది. ఆ రకంగా చాలా మంది సర్పంచులు ఇబ్బంది పడుతున్నట్టు మాట వాస్తవం. సార్, పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి నిధుల విషయంలో మరి సర్పంచ్లకు ఎటువంటి హామీలు ఇవ్వబోతుంది? మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు, ఇల్లెందు నియోజకవర్గం గౌరవం కనుక చాలా దగ్గరగా ఉంటారు. మరి దీని మీద ఒక్క నిమిషం. అంటే మా ఎమ్మెల్యే గారికి మేము దగ్గరగా ఉండి పార్టీకి అయితే దగ్గరగా లాయల్ గా ఉన్నప్పటికీ కూడా ఈ డిఎంఎఫ్టీలు, తర్వాత ఎన్ఆర్ఈఎస్లు, తర్వాత ఎస్డిఎఫ్లు ఇట్లాంటి నిధులని మనము తీసుకురాగలుగుతాం, దాంతో డెవలప్ చేయగలుగుతాం. అంతేగాని గ్రామ పంచాయతీ వ్యవస్థకు ఫండింగ్ రాకపోతే గ్రామ పంచాయతీ వ్యవస్థ మనం నడపలేము. అభివృద్ధి అధికార పార్టీలో ఉన్నాం, ఎమ్మెల్యే గారితో కొట్లాడుతాం, నిధులు తీసుకొస్తాం, పని చేస్తాం. కానీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు రానప్పుడు ఏ రకంగా అభివృద్ధి చేయడానికి మనం ముందుకు పోతాం అనేది. సార్, ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో ఎంతవరకు నిధులు వచ్చాయంట? పాతయ్యే కావచ్చు. మాకు మొన్న 2 విడతలుగా నిధులు వచ్చినాయి. ఒకటి 15 లక్షల రూపాయలు వచ్చినాయి, ఒకటి 16 లక్షల రూపాయల నిధులు వచ్చినాయి. ఆ రెండు కూడా మేము గెలుపొందిన వెంటనే కోతులని కుక్కల బెడద లేకుండా స్థానికంగా ఉన్నటువంటి కాలువలను శుభ్రపరచడం కొరకు, వీధి దీపాలను కోవడం కొరకు కొంత వెచ్చించడం. కానీ పాత వాళ్ళకే బిల్లులు ఇవ్వాలి అన్నప్పుడు మరి ఆ డబ్బులని అటు ఇస్తూ కొన్ని డబ్బులు మాత్రమే మేము చేసినటువంటి పనులు ఉన్నాయి. ఇంకా మాకు రావాల్సినటువంటి మేము పెట్టినటువంటి బిల్లులు చాలా ఉన్నాయి, అవి ఇబ్బంది అవుతున్నాయి. అవి ఏ విధంగా వస్తాయనే దాంట్లో సర్పంచ్ గారు ఆలోచిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో గ్రామ పంచాయతీ వ్యవస్థను ముందుకు తీసుకుపోతే తప్ప ఈ వ్యవస్థలో మార్పు అనేది జరగదనేది మా ఆలోచన. గ్రామ పంచాయతీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి సార్? సమస్యలు లేని గ్రామ పంచాయతీ అంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి సమస్య సర్పంచ్కి తెలవాల్సింది. వీధి దీపాలు లేకపోతే సర్పంచ్నే కలుస్తారు. కాలువలు బాగలేకపోతే సర్పంచ్, పారిశుద్ధ్యం లోపం ఉన్న సర్పంచ్నే కలుస్తాం.
ఊర్లో పంచాయతీలు ఉన్నా సర్పంచ్లే కలుసుకుంటాం. భూమి పంచాయతీలు ఉన్నా రెవెన్యూ, ఆరోగ్యము, అంటే 14 రకాల డిపార్ట్మెంట్లతోటి ఈ సర్పంచ్ అనే క్రోడీకరించుకొని కనుక సమన్వయంతో పని చేయగలిగితేనే పని జరుగుతుంది. అట్లాంటప్పుడు చిన్న సర్పంచుల గౌరవం లేదు అని కొందరు సర్పంచ్లు అక్కడ మాట్లాడిన పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? అదే అంటున్నా, ఎటువంటి గౌరవం దొరకదు. అంతకుముందు మీకు చెప్పినట్టుగా గతంలో ఉన్నటువంటి అధికారాలన్నింటినీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి కట్ చేస్తూ పోతున్నారు. కాబట్టి ఈరోజు గౌరవం పోతాం. మరీ ముఖ్యంగా గతంలో ఉప సర్పంచ్ చెక్ పవర్ లేకుండా ఇప్పుడు కల్పించు. నిన్న NRHS లో వేరే స్కీములు మలిచారు. తర్వాత ట్రైడ్ నాన్ ట్రైడ్ అని తీసుకోవచ్చు. అంటే పూర్తి హక్కు మనకే అంటూనే దాంట్లో లుసుకులతోటి మరి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా గౌరవం లభించట్లేదని మాకు. నమస్తే, ఒక్కటే చెప్తున్నారు, సర్పంచ్లకైతే ఇబ్బందికైన పరిస్థితిలో మేము ఒక పదవిని అయితే అనుభవిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 480 పైగా సర్పంచ్లు ఏకదాటిగా మహబూబాబాద్ సంబంధించిన ఒక సంఘంగా ఏర్పడ్డ పరిస్థితి. వీళ్ళ సమస్య ఒకటే, ఉప సర్పంచ్లను చెక్ పవర్ను రద్దు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు నిధులు రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాలి, కేంద్రం నిధులు మాత్రమే మాకు వచ్చాయని కూడా సర్పంచులు చెప్తున్న పరిస్థితి. గౌరవంగా అటు సీఎం నుంచి పిఎం వరకు మీరే సర్పంచులు, మీరే రాష్ట్రపతులు, మీరే కేంద్రాన్ని నడిపించేవారని చెప్తున్నారు, కానీ మాటలకే పరిమితం అయింది అని కూడా సర్పంచులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే సర్పంచులకైతే గ్రామాల తండాలు, గ్రామ పంచాయతీలో కనీస గౌరవం లేదు. అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము చెప్పినట్టు అధికారులు వినట్లేదని వాళ్ళ భావనలో కనిపించింది. ఇది పరిస్థితి. T9 ప్రతి సీతారాంతో మహబూబాబాద్ జిల్లా నుంచి ఫేస్ టు ఫేస్.